ఓకే, ఈరోజు మా అనంతపూర్ రోటరీ క్లబ్ సెంట్రల్ కొత్త టీం ప్రమాణ స్వీకారం చేయడానికి నన్ను పిలిచినందుకు ఈ క్లబ్కు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ క్లబ్కు నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. భాస్కర్ రెడ్డి పీడీజీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఆయన నన్ను రోటేరియన్గా చేర్చడం జరిగింది. నంద్యాల క్లబ్ నేను. తర్వాత వాళ్ళ కొడుకు కేశవరెడ్డి నెక్స్ట్ ఇయర్ గవర్నర్గా ఆయన కూడా ఛార్జ్ తీసుకోబోతున్నాడు. ఏ గవర్నర్ అయినా సరే ఓన్లీ 1 ఇయర్ పోస్ట్. శేషాంజనేయులు మా పీడీజీ గారు ఆయన 2008 and 2009 మాకు గవర్నర్గా పనిచేశారు. నేను 2021లో చేశాను. మా కేశవరెడ్డి 26-27. సో ఈ విధంగా ప్రెసిడెంట్ కానీ ఏదైనా సెక్రటరీ కానీ 1 ఇయర్ పోస్టు. తర్వాత అందుకే వాళ్ళ 1 ఇయర్లో ఏం గోల్స్ చేయాలి, ఏం కావాలి అనేది వాళ్ళు ఆలోచించుకొని 2 సంవత్సరాల ముందే ఎన్నుకుంటాం. అలాగే మా కేశవరెడ్డి గారు, హర్ష అండ్ మెంబర్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ అనంతపూర్ సెంట్రల్ ఒక బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ నియర్లీ అది 1.2 crore నియర్లీ. సో ఆ ప్రాజెక్టును మన ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరము తీసుకొస్తాము. ఎందుకంటే ఫౌండేషన్ చైర్గా నేనే ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరం దాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి కాబట్టి ఇట్ విల్ టేక్ 1 year అనదర్ ఇయర్. సో మా గవర్నర్గా ఆయన ఆ ప్రాజెక్టును ఇనాగ్రేట్ చేస్తారని చేస్తున్నాం. అలాగే ఇక్కడ మా స్కూల్ ఉంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కూల్ ఇక్కడ. అలాగే గుంతకల్, అలాగే పొద్దుటూర్, చాలా ప్రాజెక్టులు చేశాం మేము. ఇదే విధంగా కర్ణాటక, ఆంధ్ర కలిపి మాది 3160 అంటాం. కర్ణాటకలో వచ్చేసి దావణగిరి, చిత్తదుర్గ, బీదర్, గుల్బర్గా, రాయచూర్, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపూర్ కలిపి 3160 అంటాం. సో మా రొటేరియన్స్ దాదాపు 2500 మంది ఉన్నాం. సో మా క్లబ్బులు దాదాపు 78 క్లబ్బులు ఉన్నాయి. సో మా సభ్యుల సహకారంతో ఇంకా సర్వీస్ ప్రాజెక్టులు ముందు చేస్తాం. అలాగే రోటరీ క్లబ్ అనంతపూర్ సెంట్రల్కి కూడా మా హర్ష ప్రెసిడెంట్, మహాలక్ష్మి గారి సెక్రటరీ ఆధ్వర్యంలో ఇప్పుడే కొత్త న్యూ టీం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి నేను యాజ్ ఏ డిఆర్ఎఫ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. సో కాబట్టి నేను నా సహకారాలు ఉంటాయి మీకు గ్లోబల్గా. అంటే ఎట్టి పరిస్థితుల్లో 1.2 crore ఈ సంవత్సరం తీసుకురావాలని ఆశయం పెట్టుకున్నాం. అది గోల్. ఎందుకంటే మీకు కానీ మీ క్లబ్కి కానీ బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా పీడీలతో మాట్లాడి ఆ ప్రాజెక్టును తీసుకొస్తాం. అలాగే ఎన్నో సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ మన మీడియా మిత్రులకు మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ అనంతపూర్ సెంట్రల్కి ఈరోజు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా పోయిన ఇయర్ సెక్రటరీగా ఉండి ఈ ఇయర్ ప్రెసిడెంట్గా అవుతున్నాను. రోటరీ అనే సంస్థ చాలా ప్రపంచంలోని అతిపెద్ద సేవా సంస్థ. దీనివల్ల చాలా సేవా కార్యక్రమాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రూరల్ పీపుల్కి అంతా కూడా హెల్ప్ అయ్యే సంస్థ. దీనికి మనం ఎంత చేయాలో అంతగా ఉంటుంది. మన పబ్లిక్ ఇమేజ్లో మనము ప్రజలకు ఎంత రీచ్ అవుతామో అనేది దీనికి ఈ సంవత్సరంలో నేను, మా సెక్రటరీ గారు మేడా రామలక్ష్మి గారు మరిన్ని ప్రాజెక్ట్స్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి సొసైటీకి ఉపయోగపడాల్సిందిగా పడతామని ప్రమాణం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రోటరీ క్లబ్ సెంట్రల్ సెక్రటరీగా నన్ను నియమించారు. ప్రెసిడెంట్గా గల్లా హర్ష గారిని. మా క్లబ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నాము. దీంట్లో భాగంగా మనం ఎప్పుడూ చేసేది ప్రతి సంవత్సరము గర్ల్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, కాన్సన్ట్రేషన్. తర్వాత ప్లాంటేషన్ చేస్తాము. తర్వాత బ్లడ్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ ఎక్కువ చేస్తున్నాము. ఇవి మరీ ఎక్కువ క్యాంప్స్ అన్నీ చేసి తర్వాత పిల్లలకు కానీ పెద్దలకు కానీ రీచ్ అయ్యేటట్టు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఈ సాయంకాలపు సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు, పెద్దలు, రొటేరియన్ చిన్నపరెడ్డి గారు, మా క్లబ్బులన్నిటికీ కూడా ముఖ్య ఆధారంగా ఉంటూ ఈ క్లబ్బులను నడిపిస్తున్నటువంటి మా అన్న శేషాంజనేయులు గారికి, మా యువ నాయకుడు కేశవరెడ్డి గారికి, మా క్లబ్బులు నడిపిస్తున్నటువంటి మా అధ్యక్షులు భవానీ రవికుమార్ గారికి, రాబోయే అధ్యక్షుడు హర్షకుమార్ గారికి, మా మరింత చురుగ్గా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ మరొకసారి అందరికీ స్వాగతం తెలుపుతూ విరమిస్తున్నాం. Good evening to all dignitaries on the stage and good evening to all my Rotarians. Now I present you the annual report for the year 24-25. Our club has a continuous activity. We are doing we have planted many trees at different places at Anantapuram. Our club has conducted medical camps in collaboration with KIMS Savera Hospital Anantapur at ATP Club. More than 100 people have utilized this medical camp. Our club has conducted 2D echo, ECG and heart checkups to all the needy people of Anantapur by mobile screening vehicle
which vehicle is sponsored by Rotary Club Kadapa. Our club has also organized eye camps every Saturday with collaboration with Saksham organization. In this year, we got sanction of blood bank under the leadership of DG Keshwar Reddy Garu and Chinnappa Reddy Garu, and also a single donor. She has donated 24 lakhs, promised 25 lakhs for this major project. We have also donated 100 sewing machines to all across our district clubs under CGR funds under sponsorship of Rotary Club Jubilee Hills, Hyderabad. Our club has inducted 4 new Rotarians in the year to our club. Our club members in large numbers attended district meetings, seminar, district conference which held at different places in 3160 district. Our club has conducted cervical cancer vaccine awareness program with the help of our Rotarian Dr. Taswin Kaur Garu. We promise you that in this coming year, our new team will make many more service activity and social awareness programs for the betterment of the society. I thank you one and all for giving this wonderful opportunity and briefing the activities done our by club. Thank you all. థ్యాంక్ యూ సెక్రటరీ. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఆల్ రొటేరియన్స్కి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చిన్నపరెడ్డి అన్న గారికి, శేషాంజనేయ అన్న గారికి, కేశవరెడ్డి అన్న గారికి, రామ్ కుమార్ సార్ గారికి, నంబూరి సతీష్ గారికి, అలాగే ఈ ఇయర్ కాబోతున్న ప్రెసిడెంట్ కల్లా అశోక్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. గత 3 సంవత్సరాలుగా రోటరీ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాం. కొన్ని సమయాపాల అధ్యక్షులు, సెక్రటరీ వాళ్ళకి సహకరిస్తూ మనబడ్డలో ఎప్పుడు లేనటువంటి విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ క్లబ్ని ముందర తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరంలో ఒక గర్వకారణంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం గొప్పగా చెప్పుకోగలుగుతాం. ఒక 100 కుట్టు మిషన్లు పేదవారికి ఇచ్చినామంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. అలాగే కంగ్రాచులేషన్స్ టు గల్లా హర్ష గారు, మేడ లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే మన సెక్రటరీ గారు హర్ష, అలాగే మన న్యూ సెక్రటరీ రామలక్ష్మి గారు, అలాగే మన సుమంత్ అసిస్టెంట్ గవర్నర్ సత్యసాయి జోన్, వెల్కమ్ టు ఫర్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్. Ladies and gentlemen, today is the festival for a new coming leaders Harsha and Ramalakshmi and their new team. ఎవరికైనా రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్గా చేయాలని కళలు ఉంటాయి, కానీ మీ క్లబ్లో 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అంటే ఇంకా చామ్ మీరు టేస్ట్ చేయలే. నవ్ స్టార్టెడ్. ఎందుకంటే మీ క్లబ్కు గవర్నర్ లేరు. ఇప్పుడు మీ క్లబ్కు గవర్నర్ వస్తారు కాబట్టి మీ డ్యూటీస్ అన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీరు ఇంకా నెక్స్ట్ ఇది ఇన్స్టలేషన్ అయిపోతానే దాదాపు ఈరోజు 5 to 6 అవర్స్ మనం నెక్స్ట్ ఇయర్ దాని మీద కూర్చున్నాం. నేను, అరవింద్ అండ్ కేశవ్ నేలీ 1 o'clock నుంచి 5 వరకు ఓన్లీ ఆ వర్క్ చేసుకుంటున్నాం. సో అదేవిధంగా మనం చేయాలి, చాలా ఉన్నాయి మీకు చెప్పేటివి. తర్వాత నేను 2 months 3 months ఒకసారి వస్తా అనంతపురికి. ఎందుకంటే మీరు క్లబ్బు స్ట్రాంగ్ ఉంటే మన కేశవరెడ్డి సక్సెస్ అవుతాడు. ఇప్పుడు శేషాంజనేయులు అన్న గవర్నర్ ఉన్నప్పుడు బాచన్నే పిన్ను నాకు పెట్టాడు రొటేరియన్గా. 2000లో అఫిషియల్ విజిట్ నంద్యాలకు వచ్చినప్పుడు ఆయన చేతులార పిండి పెట్టి రోటీలో చేర్చుకోవడం జరిగింది. తర్వాత ఆయన కొడుకు గవర్నర్, నిజంగా గ్రేట్. ఆఫ్టర్ 25 years తర్వాత ఆ రోజు అడిగాడు, రే నువ్వు పిహెచ్ఎఫ్ ప్రమోషన్ ఇస్తున్నాను, నేను ప్రెసిడెంట్ కాదు, సెక్రటరీ కాదు, ఐఎమ్ ఆర్డినరీ, ఊరికి అటా వచ్చిపోతుంటే ఐఎమ్ బిజీ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఊరికేదో నామినల్గా చేరాం రామలింగారెడ్డి పీడీజీ చేరామంటే, పిహెచ్ఎఫ్ నువ్వు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయాలి కాన్ఫరెన్స్కి ఏదో ఇన్స్టలేషన్కి అడిగాడు. ఓకే అన్న, రైట్, నాకు పిహెచ్ఎఫ్ ప్రమోషన్ ఆయన డైరీలో ఉంది. ఎందుకంటే జనరల్ ప్రెసిడెంట్ సెక్రటరీ అయితే కానీ ఇవ్వరు. అయినా నా మీద ఫెయిత్తో బాచన్న ఇవ్వడం జరిగింది. నేను కూడా పిహెచ్ఎఫ్ ప్రమోషన్ అయినా నేను కూడా పిహెచ్ఎఫ్ కట్టాను. తర్వాత అలాగే దానికి స్పాన్సర్ చేశాను. దట్ ఈస్ గుడ్ హిస్టరీ. నవ్ భవానీ కుమార్ ఈటీడే చెప్పాడు ఆయన కొన్ని చేయలేకపోయాను అని. ఎందుకంటే ఆయనకు సరైన గైడెన్స్ లేక ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఈయన సర్వీసెస్ డిస్టిక్లో వాడుకుంటాం. ఇంకా క్లబ్ అయిపోయింది అది, ఇంకా డిస్టిక్లో తీసుకుంటాం. డిస్టిక్లో చేయాలంటే చాలా ఉన్నాయి. అలాగే హర్ష రామలక్ష్మి నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యి సో ఆమె వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఆమెనా ప్రెసిడెంట్ ఎలెక్టా? కరెక్టేనా? నీకు తెలుసా, గవర్నర్ ఉండే క్లబ్లో మా క్లబ్లో యాక్షన్ పెట్టాం ప్రెసిడెంట్గా. ఆ ఇయర్ శ్రీరామూర్తి పీరియడ్లో
ప్రెసిడెంట్ ఎవరు ఉండాలని 5 lakhs పడారు. 5 lakhs. 3-4 కాంపిటీషన్ వచ్చారు. 5 lakhs. ఎందుకంటే ఎనీ కాన్ఫరెన్స్ ఇన్స్టలేషన్ ఫస్ట్ ఆమె కేది డయాస్, నాట్ గవర్నర్. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ రోటరీ, దట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ రోటరీ. ఫస్ట్ ఆమె పోయి నిలబడిన తర్వాతనే చీఫ్ గెస్ట్ కానీ, స్వామీజీలు కానీ, మన గవర్నర్ కానీ, పీడీజీలు కానీ, ఇంకా ఎవరైనా సరే, అంటే దట్ ఈస్ ద పాలసీ. కాబట్టి దానికోసము, ఎందుకంటే ఆమెకు ఛాన్సెస్ ఇన్స్టలేషన్ వస్తుంది, కాన్ఫరెన్స్ వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఆమె ప్రిసైడ్ చేయాలి. తర్వాత వెల్కమ్ స్పీచ్ బై ప్రెసిడెంట్ ఉంటుంది, తర్వాత చీఫ్ సెక్రటరీ రామ్ కుమార్ ఉంటారు, తర్వాత దట్ ఈస్ ద స్టోరీ. తర్వాత మనం మాట్లాడుకోవచ్చు మన రోటరీ మెంబర్, ఎందుకంటే మనం డిస్ట్రిక్ట్ అసెంబ్లీ అంటాం, అంటే మనం గ్యాదర్ చేసుకొని మాట్లాడేది. ఇట్ ఇస్ ఎందుకంటే నాన్ రోటేరియన్స్ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింటారు కాబట్టి మనం ఇలా రోటరీ మాట్లాడుతున్నాం. భవానీ కాలర్ తీసుకోవాలా, నెక్స్ట్ కంటిన్యూ అవుతా అంటే విల్ గో బ్యాక్, ఈ విల్ వద్దా అంటే కంటిన్యూ అవుతా అంటే బ్యాక్ వచ్చారా, రాలేదా? సో సెక్రటరీగా ఈరోజు రామలక్ష్మి గారిని అనంతపురం సెంట్రల్ క్లబ్కు ఇన్స్టాల్ చేస్తున్నాం. వారికి కూడా కర్తాన ధ్వనులతో వెల్కమ్ టు అనంతపురం సెంట్రల్ యాజ్ ఏ సెక్రటరీ. నిజంగా ఒక ఉమెన్ సెక్రటరీ, ఒక మెన్, ఎందుకంటే కాంబినేషన్ ఈజ్ డిఫరెంట్. జనరల్గా ఇద్దరిని అదే పెడుతుంటాం ఎక్కడ. సో దిస్ ఈజ్ ద టేస్ట్ ఈజ్ డిఫరెంట్. కొన్ని క్లబ్బులు నిజంగా ఈ ట్రెండ్ చెప్పాలి. మా క్లబ్లో కూడా ఒకటే ఒక ఆమె రాధిక ఉండే, ఆమెను ప్రెసిడెంట్ చేశాం 4 years బ్యాక్. మీ క్లబ్లో ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఇన్స్టలేషన్ వచ్చినప్పుడు 5-6 మంది చేరారు. మన రామ్కుమార్ మిస్సెస్ ఈమె అందరు చేరారు. నిజంగా క్లబ్లో ఎందుకంటే డిఏ అంటే మల్టీ ఏంటంటే అన్ని జెండర్స్ ఉండాలి అనే ఉద్దేశంతో రోటరీ అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. నియర్లీ యాక్చువల్గా చెప్పాలంటే ఓన్లీ 9% ఆఫ్ రొటేరియన్స్, ఉమెన్ రొటేరియన్స్ ఇన్ ద 3160. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. 15 to 16 అట్లీస్ట్ హ్యావ్ టు గో. సో అమ్మ మీకు కూడా చెప్పేది, ఎవరన్నా మన ఉమెన్ రొటేరియన్స్ తీసుకొని రావాలి. పెద్ద కష్టం ఏం కాదు. 12,000 rupees యాన్యువల్ ఫండ్ మంది. తర్వాత సర్వీస్ ప్రాజెక్ట్స్కి ఎంతో కొంత ఇస్తుంటాం. మనం పెట్టే ఖర్చులో ఇది ఒక నథింగ్. కాబట్టి ఒక 12,000 ఎవ్రీ ఇయర్ 9,300 మనం సెమీ యాన్యువల్ డ్యూస్ ఫీజు కట్టాలి. మస్ట్ అది. మీరు ఇచ్చే డబ్బులో 9,306 rupees ఇయర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ $2 కేశవరెడ్డి పేరు మళ్ళీ $2 పెరుగుతుంది. సో అది మనకేం ఇంకా 2,000 మిగులుతుంది. ఆయన ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ అయితే గవర్నర్ అఫీషియల్ విజిట్, ఎవరైనా శాల్వాల్ బొకేలు, మళ్ళీ మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి ప్రెసిడెంట్ గారి చేయూతనిచ్చినట్టు ఉంటుంది. కాబట్టి 10,000 నుంచి 2,000 పెంచారు. సో మా క్లబ్ కూడా 12,000 తీసుకుంటున్నాం. మీకు తెలుసో హైదరాబాద్ మైనాబాద్ క్లబ్ 3 lakhs ఫీజ్. హైదరాబాద్ మైనాబాద్ క్లబ్, అక్కడి నుంచి ఉదయ్ పిలాని మన కేశవ్ బ్యాచ్మేట్. ఆ క్లబ్ నుంచి ఒక ఆయన చిరంజీవి, హీ హాజ్ గివెన్ 6 crores ఫర్ ఫౌండేషన్. 6 crores ఇయర్ ఇచ్చాడు. అంటే దాదాపు 3.5 AKSS. అంటే ఒక కంపెనీ దాని నుంచి CSR ఫండ్స్ డైవర్ట్ చేయడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే రోటరీ మీద వాళ్ళకి ఫెయిత్. ఆ 3 lakhs ఏం చేస్తారు సార్? 1 lakh ఫర్ ఫౌండేషన్, 1 lakh ఫర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ క్లబ్, 1 lakh ఫర్ గెట్ టుగెదర్. అంతా ఫ్యామిలీ టుగెదర్ 5 star 7 starలో, ఎందుకంటే మంత్లీ వన్స్. సో 35 members ఉన్నారు. 35 lakhs ఫర్ ఫెలోషిప్, 1 lakh ఫీజ్. సరే డిఫరెంట్, దాన్ని ఫాలో కావాలని ఏం లేదు. దట్ ఈజ్ సిటీ అంతా ఐఆర్ ఆఫీసర్స్, ఇండస్ట్రీస్, IAS ఆఫీసర్స్, వాళ్ళ మిస్సెస్ అందరు ఉన్నారు. వన్ డే మన కేశవ్ కూడా పోతాడు, ఎందుకంటే ఆయన బ్యాచ్మేట్ ఆ క్లబ్ నుంచి వచ్చినది ఉదయ్ పిలాని. ఎందుకంటే ఆ క్లబ్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ CSR ఫండ్స్ ఆల్సో. సో కేశవ్ అది మూవ్ చేసుకోవాలి. ఎందుకంటే CSR ఎక్కడెక్కడ అవుతాయి. ఎందుకంటే మన రూరల్ ఏరియా మన 3160 కాబట్టి
మనకు తక్కువ, మనం ఎంత చెప్పినా బెంగళూరు వాళ్ళకే సరిపోదు. సో హైదరాబాద్ అంతో ఇంతో మన మీద మంచి నమ్మకం ఉంది, వాళ్ళే హెల్ప్ చేయాలి. సో మళ్ళీ ఇప్పుడు మన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఓత్ తీసుకుంటారు. ఇద్దరు చెప్తాను. I, Galla Harsha, Meda Ramalakshmi, do solemnly pledge that I will faithfully execute the office of the President of the Rotary Club of Anantapur Central, and that I will do the best of ability and support the district governor and the Rotary International, and that I will uphold the constitution and bylaws of this club. Thank you. Good evening, ladies and gentlemen. PDG Chennapreddy garu, DGE Keshav, and then Assistant Governor Suman, and newly installed President and Secretary. My hearty congratulations to the new team. I'm sure I could see the bubbling enthusiasm in them. They will take the flag of the Rotary Central Club to greater heights in our 3160 district. I also appreciate the outgoing team, some of the excellent programs they have conducted. I appreciate them. Rotary is more than service. It is a global movement of compassion, action, and lasting change. Every contribution, big or small, creates a wave of generosity that reaches far beyond borders. Let us empower communities, inspire hope, and give with purpose. Together we can shape a better future, and we can uplift lives of the downtrodden and leave a legacy of kindness that resonates across the world. Make the difference and be a Rotarian. Rotary is a cream of the society, consisting of experts and leaders of their own profession and as well as vocation. They are all very much talented. They have extraordinary skills in their own fields. Service is the rent we pay for our stay on this planet. God has given everybody an excellent talent. With that, we extend our service and gain the rewards. God is so kind. He has also created customer for everybody. If all the skills are not utilized by anybody, it is of no use. So God is so kind that He also has created a customer for us. Service is a gratitude to the God for the skill He has blessed us to serve and flourish. A small touching story. ఒక మార్కెట్లో ఒక ఆమె ముసలాం పళ్ళు అమ్ముతూ ఉంటుంది. ఒక యువకుడు రోజు వెళ్ళి ఆ చిని పండ్లు కొంటాడు. కొన్న తర్వాత ఆ డబ్బులు ఇచ్చేసి ఒకటి టేస్ట్ చేస్తాడు. ఆ పండు ఒలిచి తిని, ఏమమ్మా ఇంత పుల్లగా ఉన్నాయి, ఎందుకు ఇస్తున్నావు ఇట్లాంటివని మళ్ళీ ఆమె చేతిలో పెట్టిపోతాడు. ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఆయన వైఫ్ అడుగుతుంది, రోజు ఇదే పని చేస్తున్నారు, ఎందుకు ఆమె సతాయిస్తున్నారంటే, నీకు తెలీదు, ఆమె పండ్లు ఎప్పుడు అమ్ముతుందే కానీ తినదు, అందుకే ఆమె తినేదానికోసమే నేను ఇలా చేస్తున్నాను అంటుంది. సరే, ఆ పక్కన వెజిటబుల్స్ అమ్ముతుంటుంది ఆమె అంటుంది, రోజు ఈ తంట ఎందుకు నీకు, ఆయనేమో బాగలేవంటాడు, నువ్వేమో కొసురుని ఒక పండు ఎక్స్ట్రా చేస్తున్నావు ఆయన బ్యాగ్లో అంటే ఆమె చెప్తుంది, ఆయన కంప్లైంట్ చేసినట్టు నటిస్తున్నాడే కానీ భగవంతుడి రూపంలో వచ్చి నా ఆకలి తీరుస్తున్నాడు అంటుంది.
So any heart concern for others is the beginning of the spirituality. So giving opens the door of receiving. I request to strengthen the Rotary Foundation and see that the benefit reaches for and beyond our places. Thank you for giving me this opportunity. Sir, thank you for your valuable speech, sir. అనేక శక్తులు అభివృద్ధి చెందుతాయని నమ్ముతారు. ఈ విద్యను అభ్యాసించడం ద్వారా పిల్లలు మరింత ఏకాగ్రతతో చదువుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, మానసికంగా బలంగా ఉండటం వంటివి సాధించగలరని చెబుతారు. సో ఈ విద్యను తను ఎలా నేర్చుకొనింది అనే దాని గురించి ఒక చిన్న డెమో ఉంటుంది. సో ఇప్పుడు ఆ పాప మీకోసము కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చింది. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Which color is this? Please scan it. Green. Taruni. Red. Scan the color, Taruni. Yellow. సార్ మనం చప్పట్లు కొడితే అమ్మాయిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సార్. Taruni, can you please pick up 2 green balls, light green balls. Taruni, can you please pick up 2 red balls? Next, 2 yellow balls. Can you please pick 2 black balls? Can you please pick red balls? There is no red balls. Okay. Okay. Can you please guess this flashcard? Not. Very good. Scan this. Doctor. Very good. Okay, this one. What? Scan this. Umbrella. Scan this. Toilet. Please identify this. 50 rupees note. Taruni, guess this. 100 rupees note. A big round of applause. Can you please identify this number which has written on this 100 rupees note? Four seven 82. Wow, wow. 474782.
ద రైట్ నంబర్. చూడు మైక్ R T A C H I N N A P A. Ready? వావ్, సూపర్ సూపర్. ఎనీ క్వశ్చన్స్? బొకే హర్ష గారు బొకే ఇవ్వండి. A very good evening all of you. Dignitaries on the dais, Rotarians, Inner-Wheel sisters, Protractors, invitees, press, electronic media, ladies and gentlemen. A very good evening to all of you once again. I am assigned the job of introducing our Assistant Governor, Sri N.S. Sumant Namburi. Born on 30th July 1993, he is a resident of Hindupur. He did his MBA from WIMS Salem. Presently, he is the director of NSV EduSpace that looks into ICA EduSkills Training Center, Hindupur. He is working as the director of NSV EduSpace, a franchise partner of ICA EduSkills Private Limited. Mr. Samant has been instrumental in bridging the gap between the education and the employability for youth in Hindupur and surrounding regions. His center focuses on job-oriented training in accounting, finance, taxation, banking, and computer skills. He joined Rotary on 1st May 2018. Now he is in the 7th year of Rotary. Currently, Assistant Governor Zone 6, Arun District. He has been inspired. He is a district New Generation Service Exchange Chair in 2023-24. And he played a very major roles in the club, including the club president, secretary, treasurer, zonal officer, and he is a Pal Harris Fellow in 2018-19. And his membership contribution, he has sponsored 8 new members to Rotary Club of Hindupur. I congratulate you, sir. As an highlight, it is one of the best highlights as a president. He secured 5 major awards for the club. He is honored with the individual TRF recognition. He strengthened the club visibility and he made a very severe impact on the club and he took the club to new heights. He is deeply spiritual and has undertaken many spiritual yatras that includes Ayyappa Diksha and inner engineering by Sadhguru, youth leadership training program and Sudarshana Kriya by Sri Avishankar Garu. His personal interests and inspirations that includes is a lifelong learner. He is deeply inspired by psychological thinkers and life transformation mentors. His notable influences include Dr. Rick Hansen, a psychologist and author, Dr. John B. Patterson, a clinical psychologist and a professor, Mr. Venu Kalyan, a life transformation and life progression and life foundation. He regularly reads books on psychology, self-leadership and inner transformation. His family background, he is happily wedded to Rotarian PHF Nandini Namburi
and is blessed with one son, Mr. N.S. Varun Sai. Mr. Sumant resides in Hindupur with his family and actually supports his father in gold and silver jewelry retail business. He is admired for balancing his life between community service, leadership, entrepreneurship, and spiritual depth. Now I present before you Mr. N.S. Sumant Namburi. Give him a big hand, please. Sir, now you please. Good evening, Rotarians, dignitaries, guest of honors, and dear friends. At the outset, I bring you a heartfelt greetings from International 3160. It's a true honor and privilege to stand before you as a Assistant Governor, Satyasai John. ఈ ఆపర్చునిటీ ఈ యొక్క నేను ఇంతవరకు ఏజీ అయ్యే కారణం ఏంటంటే మన చిన్నపరెడ్డి సార్. ఎందుకంటే ఆయనైతే అంటారు కానీ పాండమిక్ డీజీ అని, నేను అంటాను డైనమిక్ డీజీ. ఆయన ద్వారా నేను చాలా లెసన్స్ నేర్చుకున్నాను. బికాజ్ ఆ పాండమిక్ ఇయర్లో ఫిజికల్గా కాకుండా పరోక్షంగా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఆ జూమ్ మీటింగ్స్లోనే రోటరీ ప్రపంచం అంటే ఏంటో అని ప్రతి ఒక్క సెషన్స్ ఆయన కండక్ట్ చేసిండేదాన్ని విన్నాను, జూమ్ మీటింగ్ అటెండ్ అయినాను. చాలా ప్రోగ్రామ్స్, చాలా రోటరీ అనేది సముద్రం లాంటిది. అప్పుడు తెలిసింది నాకు రోటరీ అంటే, పుష్పలో ఒక డైలాగ్ చెప్తారు, రోటరీ అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అనమ్మ తక్కేదిలే. Applause. First, foremost, I extend my warm congratulations to the incoming President and Secretary, Galla Harsha Garu, Ramalakshmi Garu, and entire newly elected team. You are stepping into roles that not only uphold Rotary, carry the power of making meaningful difference in the community. I also extend deep respect and gratitude to our esteemed dignitaries, PDG Chinnapareddy Garu, DGE Keshav Reddy Garu, and PDG Sheshanjaneyulu Garu. Dear team Anantapur Central, as you embrace the Rotary team, Rotary International team is unite for good, and our DG Ravindra Kumar 3160 team is Victory OHS. Purpose, passion, and people-centric service. Let your focus here be an impactful projects, touch lives, empower the underprivileged, protect an environment, support education, and uplift health and hygiene. Yes, bold ideas, service transforms, fellowship that inspires. Let's remember the heart of Rotary beats strongest when we serve above self. I assure you of my full support and guidance throughout this year. Let's work together, make the Satyasai Zone shine as a beacon of service excellence in District 3160. నేను మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను. బ్రాండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ అంబాసిడర్ ఏ కంపెనీస్కి ఎవరెవరు ఉంటారో అని అడగాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? నైక్ షూ మ్యానుఫ్యాక్చరింగ్కి బ్రాండ్ అంబాసిడర్ నేనే చెప్తాను. క్రిస్టియానో రొనాల్డో ఈజ్ అ ఫుట్బాల్ ప్లేయర్. అండ్ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సల్మాన్ ఖాన్. అంటే వస్తుంటారు, మహేష్ బాబు సౌత్లో అట్లా. రోలెక్స్కి థ్యాంక్ యూ సార్. అఫ్ కోర్స్ ఫ్యూచర్లో కాగలుగుతానేమో. రోగల్ ఫెడరల్.
యాపిల్ ఫోన్, స్టీవ్ జాబ్సే అంబాసిడర్గా చెప్పొచ్చు. అమూల్ బేబీ గర్ల్ అండ్ ఇన్నర్వీల్ మెంబర్స్, దీనికి ఖచ్చితంగా మీరు చెప్తారు. లోరియల్ మేడం, ఎనీ గెస్? లోరియల్ ఎవరు అంబాసిడర్? ఐశ్వర్య బచ్చన్. సో పూమాకి విరాట్ కోహ్లీ, హుండైకి షారుఖ్ ఖాన్, అట్లా నంబర్ ఆఫ్ కంపెనీ బ్రాండ్స్కి డిఫరెంట్ అంబాసిడర్స్ ఉంటారు. మన రోటరీకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ చెప్పండి? పౌల్ హ్యారిస్. అందరూ మనమందరూ రొటేరియన్స్ అందరూ బ్రాండ్ అంబాసిడర్స్. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పోలియో ప్లస్కి మేము ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని మన పోలియో ప్లస్కి కూడా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఎవరంటే బిల్ క్లింటన్, ఐ థింక్ కదండి సార్? బిల్ గేట్స్. అండ్ ఇండియాలో పోలియో ప్లస్కి అమితాబ్ బచ్చన్. సో క్లబ్ వైజ్ తీసుకుంటే మీరే కావచ్చు. పోలియో ప్లస్కి ఏం లే, ఒక బ్యానర్లో పోలియో అని పెట్టేసి ఇలా చిన్నగా పోజ్ ఇచ్చి ఫోటో తీసుకొని ఆ బ్యానర్లో మీరే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ, టీమ్ లీడర్ ఎవరైతే ఉంటే ఆ ప్రతి చోట ఒక బ్యానర్ వేసేస్తే మీరే బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు. అలా చేశాను. చాలామంది అంటే నన్ను అది ఎవరు అన్నారు. నా ముందరే పెట్టుకుని నాకు చాట్స్ తినేటప్పుడు ఈ ఫోటోలో ఉండేది నువ్వేనా అన్నట్టు. ఇది వన్ టైప్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్ అన్నమాట. సో రొటేరియన్స్ మన క్లబ్, ఎనీ క్లబ్ కానీ వైబ్రెంట్గా కావాలంటే 3 పిల్లర్స్, 3 ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మెంబర్షిప్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ ఇమేజ్. మీరు చేసే కార్యక్రమాలన్నీ పబ్లిక్లో ఎలా తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయాలి, లేకుంటే వేస్ట్. వితిన్ 5th of every month సార్, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అదే పబ్లిక్ ఇమేజ్గా వెళ్తాయి. మీరు చేసే కార్యక్రమం అది. తర్వాత టీఆర్ఎఫ్ కాంట్రిబ్యూషన్, ఎవ్రీ రొటేరియన్ అండ్ ఎవ్రీ మెంబర్ షుడ్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద టీఆర్ఎఫ్. అండ్ అగైన్ ఒక క్లబ్ వైబ్రెంట్ కావాలంటే ప్రతి సెమినార్స్కి అటెండ్ కావాలా, పార్టిసిపేషన్కి. అఫ్ కోర్స్ మన పీడీజీ చిన్నపరెడ్డి గారు ఆగస్టులో జరగబోయే లీడ్ కార్యక్రమానికి 175 మెంబర్స్ని చేశారంటే వితిన్ 2 monthsలో చాలా పెద్ద విషయం. 175 ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అప్ టు 200 స్కోర్ చేస్తారనుకుంటున్నా. అండ్ దానికి కూడా మీరు మన కేశవరెడ్డి సారు దాదాపుగా 10 మంది రిజిస్టర్ అయినట్లున్నారు కదా సార్, మోర్ దెన్ 10 మెంబర్స్. సంతోషం. అండ్ రేపు జరగబోయే డీజీ ఇన్స్టలేషన్ కూడా చాలామంది కేశవరెడ్డి సార్ రిజిస్టర్ చేశారు. అండ్ గ్రాంట్స్ మేనేజ్మెంట్కి ఇట్లాంటి సెమినార్స్ ప్రతి ఒక్కటి పార్టిసిపేట్ కావాలి, అప్పుడే వైబ్రెంట్ క్లబ్గా ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ ఇమేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్ అందుకోసమే ఇంట్రొడక్షన్ కూడా కట్ డౌన్ చేశాను. నా ఇంట్రొడక్షన్ అయితే మన క్లబ్లో మన ఊరిలో ఏం అవసరం లేదని చెప్పేసి ఇంట్రొడక్షన్ కట్ చేశాను. సభాయ నమః. వేదిక అలంకరించిన చిన్నపరెడ్డి గారికి, తండ్రి సమానులు శేషాయన అంకుల్ గారికి, మా అన్న రామ్కుమార్ గారికి, మరి నూతనంగా ఎన్నిక కాబడ్డ నా తమ్ముడు హర్ష గల్లా గారికి, మరి మేడా రామలక్ష్మి గారికి, మరి సుమంత్ నంబూరి ఎగ్జిస్టింగ్ ఈ ఇయర్ గవర్నర్, అసిస్టెంట్ గవర్నర్, అలాగే మన పీరియడ్లో మన జోన్ నుంచి, సత్యసాయి జోన్ నుంచి నరేందర్ రెడ్డి అన్న ఏజీగా ఉండబోతున్నారు.
సో ప్లస్ అట్లాగే ధర్మవరం నుంచి వచ్చిన రోటరీ సభ్యులు, ఇన్నర్వీల్ సభ్యులు, మరి రోటరీ స్కూల్ స్టాఫ్, మరి పాత్రికేయులు, అలాగే ముఖ్యంగా మన ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ భవానీ రవికుమార్ గారు యాక్చువల్గా షిరిడీ నుంచి బయలుదేరి బెంగళూరులో దిగి ఆగమేఘాల మీద నాకు తెలిసి ఒకటి 1 hour 40 minutesలో రాగలుగుతాడు. అతను డ్రైవర్ ఉండే చాకచక్యం అది. సో ఫ్లైట్ దిగి ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి అంత మంచి హృదయం ఉండే భవానీని యాక్చువల్గా మంచి స్థానంలోకి తీసుకెళ్తామని చెప్పేసి మాటిస్తూ ఈ మీటింగ్లో ఏమంటే మనం చాలా టైం అయింది, బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ వెరీ గుడ్ థింగ్స్. ఈ క్లబ్ స్టార్ట్ చేసింది మా నాన్నగారి పీరియడ్లో. అంటే మనందరికీ యాక్చువల్గా ముఖ్యుడు, చాలామంది ప్రేమిస్తారు మా నాన్నని. సో అది నా అదృష్టము కావచ్చు, లేకపోతే దైవ నిర్ణయం కావచ్చు, మా నాన్న ఆశీస్సులు కావచ్చు. నేను గవర్నర్ అయ్యే రోజుకి ఈ క్లబ్ సిల్వర్ జూబ్లీలోకి ఎంటర్ అవుతుంది. 25 years అవుతుంది. అట్లాగే అంటే ఎట్లంటే మా నాన్నగారు చేసిన క్లబ్బులు, నాన్నగారు స్టార్ట్ చేసిన క్లబ్బులు అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అన్నీ 25 yearsకి సిల్వర్ జూబ్లీలోకి వస్తాయి. దాంట్లో ఒకటి నంద్యాల నవనంది క్లబ్ కూడా ఆ 25 years సిల్వర్ జూబ్లీలోకి వస్తుంది. సో అట్లా అంటే కొన్ని ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయని తెలియకుండా, అంటే దైవ నిర్ణయం ఉండొచ్చు, లేకపోతే దేవుని ఆశీస్సులు ఉండొచ్చు. చాలాసార్లు మా నాన్న చెప్పేవాడు, డబ్బు వెనకాల పరిగెత్తద్దురా, డబ్బుని వెనకాల పరిగెత్తేటట్లా చేసుకో అని చెప్పేసి. సో ఈరోజు అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత డబ్బు వెనకాల పరిగెత్తినా అది మనకు రాదు. నేను నా పిల్లలు కూడా చెప్తా ఉంటాను. సో డబ్బు వెనకాల పరిగెత్తే కొద్దీ మనకు ఆయాసము, గుండె నొప్పి తప్పనిచ్చి ఇంకేం రాదు. మన ప్రవర్తన, మన విధి విధానాలు, మన డిసిప్లైన్ ప్లస్ అత్యాశకి పోకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం కష్టపడే స్వభావం ఉంటే మాత్రం డబ్బు అదంత తన్నుకుంటూ వస్తుంది అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అట్లాగే రోటరీలో అన్నగారు చెప్పినట్లుగా ఒక 4-5 ఏళ్ళుగా కొంచెం వెనకబడ్డం ఖాయమే. లైక్ భవానీ కానీ మేము కానీ ఎవరైనా కానీ కొంచెం మోటివేషనల్ ఫ్యాక్టర్ ఎందుకు తగ్గుతుందంటే వెన్ యూ డు నాట్ హ్యావ్ ఏ ఫోర్స్ బిహైండ్ యూ, లైక్ ఒక మంచి లీడర్ కానీ, లేకపోతే ఒక గైడెన్స్లో పెట్టే వాళ్ళు లేకపోతే కానీ. ఎందుకంటే మాకు ఉండే ఒక పెద్ద లీడరు మా శేషాంకులే, బట్ ఆరోగ్యరీత్యా కొంచెం మధ్యలో వీక్ అయ్యారు. ఇప్పుడు సమ్హౌ గాడ్ విల్లింగ్ అగైన్ ఈజ్ బ్యాక్ టు నార్మల్సీ. సో అదొక కారణం అయి ఉండొచ్చు, ప్లస్ కొంచెం ఇన్యాక్టివ్ కావడానికి. బట్ నౌ విత్ ద న్యూ టీమ్ అండ్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ టీమ్, అండ్ ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ భవానీ. ఎందుకంటే 3 years అంటే క్లబ్ని కాపాడడం అనేది చాలా కష్టం. సో ఏ దాంట్లో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, కొత్త వ్యాపారం వచ్చేది అదృష్టం. పాత వ్యాపారం అంటే ఎవరైతే రెగ్యులర్గా మన దగ్గర ఉండే కస్టమర్ ఉంటారో అతన్ని పోగొట్టుకోవడం దురదృష్టం. ఎందుకంటే అతని వల్లనే మనకి చాలా వ్యాపారం వస్తుంది. సో అట్లా ఈ ఒక్క మెంబర్ కూడా పోకోకుండా వీలైనంత వరకు 95% రిటెన్షన్ చేస్తూ క్లబ్ని ముందడుగును తీసుకెళ్లిన భవానీను మరి హర్షాని నిజంగా అందరూ మీరు మంచి క్లాప్స్తో సహకరించాలని కోరుతున్నాను. మరిపోతే ఎందుకు రోటరీ చేరాలి అనేది చాలామంది సమస్య. ఏందమ్మా రోటరీ మాకు తెలియదు, ఏదో ఆడికి పోతారు, ఇడికి పోతారు, ఏదో బోర్ చేస్తారు అనే ఫీలింగ్లో ఉంటారు. సో సర్వీస్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే రోటరీలో మన ఫెలోషిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సుమంత్ నంబూరి బీయింగ్ అని ఏజీ, అంటే ఏజీగా ఉన్నారు సుమంత్ నంబూరి, కానీ తన ప్రైమరీ బిజినెస్ గోల్డ్ అండ్ సిల్వర్. అట్లాగే నా ఫ్రెండ్ కిషోర్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సీ హిమ్ హియర్, కిషోర్కి కూడా చాలా పెద్ద షోరూమ్ ఉంది గోల్డ్ బిజినెస్. అట్లాగే నారాయణ రెడ్డి గారు నా తోటి సీనియరు, నా కాలేజ్లో మొన్ననే జాయిన్ అయ్యారు. రామ్ కుమార్ అన్న అడ్వకేటు, నేను అడ్వకేటు. ప్లస్ అట్లాగే మురళీకృష్ణ గారు ఈజ్ అన్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. దేవకుమార్ గారు, మధుసూదన్ శర్మ గారు, అట్లా దేవకుమార్ గారు ఎడ్యుకేషన్ లిస్టు, ఒక ఎడ్యుకేషన్లో ఒక ప్రావీణ్యం ఉండే వ్యక్తి. సో ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మనలో, అంటే నేను మిగతా వాళ్ళ పేరు చెప్పలేదని మాత్రం బాధపడొద్దండి. మిగతా వాళ్ళు, ఇప్పుడు ఇంకో నా ఫ్రెండ్ వచ్చాడు, అతను హీ వాంట్స్ టు జాయిన్ టుడే యాజ్ రొటేరియన్. వాడు మ్యూచువల్ ఫండ్స్, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో హీఈస్ ఎ గుడ్ పర్సన్. సో ఇక్కడ ఏంటంటే మనం సమాజానికి సేవ చేసేకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్లో రోటరీ లాంటి ప్లాట్ఫామ్ అంటే ఖర్చు, అంటే బెనిఫిషరీకి 95% పోగలిగిన, 95% డైరెక్ట్గా బెనిఫిషరీకి చేరగలిగిన ఏకైక సంస్థ ఓన్లీ రోటరీ ఇంటర్నేషనల్.
మిగతా దాంట్లో ఖర్చులు అని లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అని చెప్పేసి ఒకవేళ 15% అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పోవచ్చు, 25% కూడా పోవచ్చు. బెనిఫిషియరీకి డజంట్ రీచ్ 95%. The only organization in the world where 95% of any sort of benefit goes directly to the beneficiary. అలాంటి ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేస్తున్నాము. సో ఇలాంటి దానికి మనం డబ్బులు ఇస్తున్నామంటే మనం కూడా ఎక్కడో సంపాదిస్తేనే ఇస్తున్నాం అనేది నాకు తెలిసింది. మనం ఎవరైనా అందరూ సంపాదించి 10 మంది సంతోషంగా ఉండాలని, మన మనసులు మన ఇంట్లో వాళ్ళు బాగుండాలని ఆకాంక్షిస్తామని చెప్పేసి అట్లాగా చేసే దాంట్లోనే మన ఆనందం కలుగుతుందని చెప్పేసి మనం సమాజంలో సేవ చేస్తూ ఉంటాం. కానీ మనకు అనంతపురంలోనే ఉండి ఈ వ్యాపారాన్ని కానీ లేకపోతే ప్రొఫెషన్ని కానీ లేకపోతే ఎనీ నాలెడ్జ్ కానీ హౌ డు యూ పాస్ ఇట్ బియాండ్ యువర్ విసినిటీ అంటే దట్స్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ యూ ఫైండ్ ఇన్ రోటరీ. మీరు రేపు ప్రొద్దున ఎనీ ప్లేస్ యూ గో, మీ ఊరికి అంటే మీరు ఎక్కడికి పోయినా, ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు కాదు, ఇండియా కాదు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఒక్కసారి మీ యాప్ తీసి మీరు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఏదైనా దారి తప్పిపోయినా కానీ మీరు ఎవరికి ఫోన్ చేసినా కూడా ప్రతి రొటేరియన్ రెస్పాండ్ అవుతాడు మీకు. అది కష్టమైతే ఇమీడియట్గా అంటే చాలామంది రెస్పాండ్ అవుతారు కూడా. సో ఎంతోమంది బాధల్లో ఉండే వాళ్ళని కళ్ళు తుడిచే వాళ్ళు రొటేరియన్స్ అయితే, మనకు కష్టం వస్తే కాపాడుకునేవాడు మన స్నేహితుడు అది రొటేరియన్ అనేది మీరు అందరూ గమనించుకోవాలి. సో నేనంటుందంటే వ్యాపార అభివృద్ధి కూడా చేసుకుందాం మనం అందరం కలిసికట్టుగా. మన స్నేహితుడు ఇప్పుడు బంగారు షాప్ కిషోర్ ఉన్నాడు. కిషోరు మనకు వీలైనంత వరకు చాలా డిస్కౌంట్ ఇవ్వగలుగుతాడని నాకు తెలుసు, ఎందుకంటే రొటేరియన్స్గా ఆ వాల్యూ ఇవ్వగలుగుతాడు. సో అట్లా మన కుటుంబంలో ఉండే మన స్నేహితుడిని మన డబ్బులు ఎక్కడో పోయి ఖర్చు పెట్టేదానికంటే మన స్నేహితుని దగ్గర ఖర్చు పెడితే వాడు బాగుంటాడు. ప్లస్ మనకు కూడా క్వాలిటీ కాన్షియస్గాను మనకి మోసం చేయదనే ఒక ధైర్యం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు రోటరీ పర్స్పెక్టివ్లో తీసుకొని రొటేరియన్స్ అందరూ కలిసికట్టుగా ఒక మంచి కుటుంబంగా ముందుకు పోవాలని. ప్లస్ ఐ విష్ హర్ష అండ్ లక్ష్మి ఏ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ ఇయర్ అహెడ్. అండ్ ఫస్ట్ టైం ఇది 24 ఏళ్లలో ఒక లేడీ రొటేరియన్ సెక్రటరీ కావడం, ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు లక్ష్మి ఓన్లీ. అండ్ నాకు నిజంగా నేను ఊహించలేదు, అంటే ఇట్లా అన్న చెప్పినట్లుగా ఆక్షన్ పెడతారు 5 లక్షలు 10 లక్షలు అని చెప్పేసి. నా ధైర్యం ఏమంటే ఆ బాబు పేరే లక్ష్మి కాబట్టి ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. నేను ఎందుకని చెప్పా కదా, ఇప్పుడు డబ్బు వెనకాల పరిగిస్తే డబ్బు రాదు. సో ఆటోమేటిక్గా లక్ష్మి ఆడ కూర్చున్నాక డబ్బు ఆటోమేటిక్గా వస్తుందని అది దైవ సంకల్పమే చేస్తుందని నా కోరిక. ఏమో నీ పుణ్యము దైవం ఎట్లా జరిగితే అట్లా జరిగింది. సో దిస్ వే అంటే నెక్స్ట్ ఇయర్ 25th మన సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంటాము. చాలా బాగా చేసుకుందాం మనమందరం కలిసికట్టుగా ప్రతి పనిలో కూడా. సో నేను ఒక్కడిని అన్ని పనులు చేయను, నాతో కాదు కూడా. అట్లాంటప్పుడు మీరు అందరూ కూడా నాతో తోటిగా సహాయపడితేనే నేను ఏదైనా మనం అందరం కలిసి విజయం సాధించి ఈ క్లబ్కు కానీ మా నాన్నకు కానీ ఇక్కడ కూర్చున్న మనల్ని నమ్మి ఒక స్థానం ఇచ్చిన అందరికీ కూడా మనం నిజంగానే న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మనమందరూ, నేను ఒక్కడిని ఏమీ చేయలేను, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందరం కలిసి కట్టుగా చేస్తేనే డెఫినెట్లీ దిస్ విల్ బి అ సక్సెస్ఫుల్ ఈవెంట్. అండ్ మీరు అందరూ కలిసకపోతే డెఫినెట్లీ ఐ విల్ బి జీరో. సో ఇఫ్ యూ వాంట్ మీ టు బి హీరో దెన్ వీ ఆల్ హ్యావ్ టు వర్క్. ఇఫ్ యూ వాంట్ మీ టు బి జీరో యూ షుడెంట్ వర్క్ విత్ మీ. సో అలాంటి సన్నివేశం నా క్లబ్లో జరగదు కానీ, బట్ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ రోటరీ క్లబ్ అనంతపూర్ సెంట్రల్ అండ్ ఇన్నర్వీల్ సిస్టర్స్ ఆఫ్ అనంతపూర్ టౌన్ and all my Rotarians in the zone 7 plus all the district team that I am going to appoint in future. Definitely andartho kuda we will have a cordial relationship and take this district 3160 flag too high and make this 3160 proudful district. Thank you so much. Thank you for giving me this opportunity. Thank you. RTT సంస్థకి సేవలు అందిస్తున్నారు. ఆయన అనంతపూర్ క్లబ్లో కూడా మెంబర్, చాలా యాక్టివ్ పర్సన్. ఆర్టీటీలో ఎనీ హెల్ప్ భూపాల్ అన్న గారు చేయగలుగుతారు. ఇంకొక మెంబర్గా పనీంద్ర మూర్తి గారు జాయిన్ కాబోతున్నారు. ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు కేశవ్ అన్న. ఇప్పుడు కేశవ్ అన్న చెప్పింది మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పని అన్ననే చేస్తారు. వెల్కమ్ పని అన్న. ఇంకొక న్యూ మెంబర్ సీనియర్ అడ్వకేట్ నారాయణ రెడ్డి గారు.
మన క్లబ్లోకి జాయిన్ కావడం, ఆయన సీనియర్ అడ్వకేట్ ప్లస్ లీగల్ సెల్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. వెల్కమ్ నారాయణ రెడ్డి సార్. నెక్స్ట్ ఇంకొక యంగ్ క్యాండిడేట్ చక్రధర్ రెడ్డి గారు. ఆయన ఎస్వి డిగ్రీ కాలేజ్ ఓనర్, కాలేజెస్ నడిపిస్తుంటారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. వెల్కమ్ చక్రి. ఇంకొకటి అన్న మిస్సెస్ కూడా హిమబిందు గారు కూడా జాయిన్ అయ్యారు మన క్లబ్లో. రొటేరియన్ పిహెచ్ఎఫ్ పసుపుల మనోహర్ గారు, రొటేరియన్ వి సూర్యనారాయణ గారు. ఒక్కసారి వచ్చి అందరికి ఒకసారి విష్ చేయాల్సిందా కోరుతున్నాను. సూర్యనారాయణ సార్. జాయింట్ సెక్రటరీస్గా రొటేరియన్ పిహెచ్ఎఫ్ కర్ణాటక రామ్మోహన్ గారు, రొటేరియన్ పిహెచ్ఎఫ్ ఎంవి పాండురంగయ్య గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. ట్రెజరర్గా రొటేరియన్ పిహెచ్ఎఫ్ మేడ అరవింద్ కుమార్ గారు. ఇదంతా క్లబ్ అడ్మినిస్ట్రేషన్ టీం అండి. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మెంబర్షిప్ డెవలప్మెంట్ చైర్మన్ రొటేరియన్ పిహెచ్ఎఫ్ యుఎస్ మధుసూదన్ శర్మ గారు. యూత్ సర్వీసెస్ రొటేరియన్ దామోదర్ గారు, రెనటి దామోదర్ గారు. పబ్లిక్ ఇమేజ్ రొటేరియన్ పిహెచ్ఎఫ్ పత్తి చంద్రశేఖర్ గారు. గ్రాండ్ సన్ సర్వీసెస్ రొటేరియన్ ఆడ్రియల్ సుందర్రాజ్ సాల్మాన్. రోటరీ ఫౌండేషన్ రొటేరియన్ పి భవానీ రవికుమార్. పోలియో ప్లస్ రొటేరియన్ పి స్వప్న గారు. మెడికల్ కోఆర్డినేటర్స్గా రొటేరియన్ డాక్టర్ మిల్టన్ ఆర్ఫెద్, రొటేరియన్ డాక్టర్ సి నిరంజన్ రెడ్డి గారు, రొటేరియన్ డాక్టర్ తస్విన్ కౌర్ గారు, డాక్టర్ యశస్వి గారు. 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ కింద రొటేరియన్ పిహెచ్ఎఫ్ పి జీవన్ ప్రశాంత్ గారు.